మనుషులందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించున్నారు. యేసు రక్తము ద్వారా మనిషికి శాంతి కలుగుతుంది. యేసు రక్తము ద్వారా మనిషికి సమాధానం కలుగుతుంది. యేసు రక్తము ద్వారా మనిషికి నిత్య జీవం అనేది అనుగ్రహింపబడుతుంది. ఈ మాటలు వింటున్న పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారియందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారందరూ నిత్య రాజ్య వారసులుగా తీర్చబడుతున్నారు. యేసు రక్తము ద్వారా మాత్రమే పాపము నుండి మనిషికి విడుదల. కంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మనందరి కొరకు ఆయన ప్రాణం పెట్టారు. ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరిని కూడా మనల్ని పట్టించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, ఎవరు కూడా మన యొక్క పాపను తీసివేయలేనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములకు వచ్చి మన యొక్క ప్రతి పాపమును ఆయన మీద భరించారు. మన యొక్క పొందవలసిన శిక్షణ ప్రతిది కూడా ఆయన భరించి మనలను పాపం నుంచి విడిపించబడి నిత్యరాజ్యానికి చేర్చడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపములకు విమోచన, మన యొక్క పాపం నుంచి విడిపించబడి నిత్యరాజ్యానికి చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు.